ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించే ప్రయత్నంలో వినేష్ ఫొగాట్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వినేష్ ఫొగాట్ హర్యానాకు చెందిన రెజ్లర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. హర్యానాలో ప్రాబల్యం ఉన్న జాట్ సామాజిక వర్గానికి చెందిన వినేష్ ఫొగాట్ అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకురావడం వల్ల ఆ రాష్ట్రంలోని 39% ఉన్న జాట్ ఓటర్లను ప్రభావితం చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పైగా హర్యానాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ వినేష్ ఫొగాట్ అనర్హత అంశాన్ని కేంద్రం కుట్రగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ సైతం ఫొగాట్ స్వగ్రామానికి వెళ్లి కుటుంబానికి సంఘీభావం ప్రకటించడం వెనుక కూడా హర్యానా ఎన్నికల వ్యూహమే ఉంది తప్ప నిజంగా వినేష్ ఫొగాట్ పై సానుభూతి లేదు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఒకవేళ ఉండకపోతే ఫొగాట్ అంశం పెద్దగా చర్చకు వచ్చేది కాదు. కేవలం అధికార రాజకీయాల కోసం వినేష్ ఫొగాట్ ను ఆకాశానికెత్తి ఓట్లు దండుకోవడమే అసలు ఎజెండా అని మనం అర్థం చేసుకోవాలి.